కాబట్టి వాటిలో ఓ 2-3 మాటలు ఎవరంటే దేవునికి ఇష్టం, ఎవరంటే దేవునికి ఇష్టం అనే వాటి గురించి ఓ 2-3 మాటలు ఈ రాత్రి మనం తెలుసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట ఏంటంటే దేవుని మాట వినిన వాళ్ళంటే ఇష్టం. వింటున్నారు నా మాటలు? మొదటి మాట ఏంటంటే దేవుని మాట, దేవుడు చెప్పినటువంటి వాక్కు, బైబిల్లో రాయబడినటువంటి ఈ సేవకుని ద్వారా తెలియపరిచినటువంటి ఈ వాక్యాన్ని నీవు విని అనుసరించి నడుచుకున్న వారంటే దేవునికి ఇష్టం. ఈరోజు చాలా మంది వింటున్నారు దేవుని మాటలు, ఈరోజు చాలా మంది వాక్యాలు వింటున్నారు, చేస్తున్నారు, కానీ ఇంటికి వెళ్ళగానే మరలా మన పనులు మనము చేసుకుంటున్నాము. రాత్రి అలాంటి వారిని దేవుడు పడడు. మొదటి మాట దేవుని మాట విన్న వాళ్ళంటే ఇష్టం. రెండవది ఏంటంటే యథార్థంగా ప్రవర్తించే వారంటే ఇష్టం. ఎవరంటే ఇష్టమమ్మా? యథార్థత. ఎవరైతే యథార్థంగా కలిగి ఉన్నారో, సేవకుడు ఉన్నప్పుడు ఒక లెక్క, సేవకుడు లేనప్పుడు ఒక లెక్క, భర్త ఉన్నప్పుడు ఒక లెక్క, భర్త లేనప్పుడు. ఎంతమంది లేరు యథార్థత లేక నటించే నటన మనుషులు. చెప్తాను ముందుకు వెళ్ళే కొద్దీ. మూడో మాట ఏంటంటే దేవునికి దాసునిగా ఉండే వాళ్ళంటే ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా.